సార్ చెప్పండి. ఇప్పుడు మన ఏపీలో నూతన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది. ఎలా ఉండబోతున్నాయి డెవలప్మెంట్స్? గతంలో చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని గాలికి వదిలేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈ నూతన ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? గత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి కూడా కూడు గూడు గుడ్డ అందింది. మరి గత 5 సంవత్సరాల్లో ఆర్థిక పరిస్థితి అనేది ఘాటు పట్టింది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వడం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యం. మరి ఆయన తొలి విడతగానే ముందు సంతకం మీద 4,000 పెన్షన్ అన్నారు, వికలాంగులకు 6,000 అన్నారు. మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి 1వ తారీఖునే ఒక వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా సరే సచివాలయం సిబ్బందితో 2 రోజుల్లో పూర్తి చేశారు. ఇంకా ఈ గత 2 నెలలు అవ్వకుండానే ప్రతి ఇండస్ట్రీ పైనుంచి కూడా వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉంటామంటున్నారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం మరి ఆధారపడడానికి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంపీ సీట్లు కూడా మరి తోడ్పాటు పడ్డాయి. మరి ఆ అధికారంతోనే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని గట్టిగా సమర్థించి ఏ పనన్నా చేయగలనని ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారని నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నాడు కదా, ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద డిపెండ్ అయ్యి ఉందని చెప్పేసి అంటున్నారు. అలాంటప్పుడు ప్రత్యేక హోదా ఎందుకు అడిగి తీసుకెళ్ళకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రతిపక్షం అంటుంది. ప్రత్యేక హోదా అంటే అప్పట్లో కూడా చాలా స్టేట్లో ప్రత్యేక హోదాలు కాకుండా దీనికి ప్రత్యేకమైన బిల్లు కూడా డబ్బులు కూడా ఇస్తామని ఆనాడు ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇంకా ఈ అధికార పార్టీ వాళ్ళు, ప్రక్క పార్టీ వాళ్ళు కూడా ప్రత్యేక హోదా అని అంటున్నారు. మరి దీని మీద నారా చంద్రబాబు నాయుడు గారు మరి దృష్టి తీసుకుని ఆ ప్రత్యేక హోదాను కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాం. ప్రత్యేక హోదా కాకపోయినా ఆయన చెయ్యగల సమర్థగల వ్యవస్థ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ విభజన సమస్యలు 10 సంవత్సరాలు దాటినా ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ప్రతిసారి ముఖ్యమంత్రులు మారుతున్నారు, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు. ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా చూస్తే పోర్టుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు వాటా అడుగుతున్నారు తెలంగాణ గవర్నమెంట్. ఈ నది జలాలు కానీ కోర్టుల్లో కానీ ప్రతి వాటా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు శిష్యుడే రేవంత్ రెడ్డి గారు. ఇద్దరు కూర్చుని సమర్థవంతంగా మరి ఆనాడు విభజన చేసినప్పుడు 10 సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. 2 రాష్ట్రాల్లో కూడా సర్దుబాటు చేసుకోవాలి, బిల్డింగులు అయ్యి అన్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారిని మన ఆంధ్రప్రదేశ్ రప్పించుకోవచ్చు. కానీ ఆయనే ఒక మెట్టు దిగి మరి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి తగు సూచనలు తీసుకున్నారు. మరి పెద్దల సమక్షంలో కూడా ఇది కూడా ఒక కొలిక్కి వస్తుందని నా అభిప్రాయం.